పొంగల్ ఎలా చేస్తారనేది చెప్తాను, చూపిస్తాను అంటున్నారు. ఓకే, मैं घी डालने जा रहा हूँ। కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ముందుగా. एकदम सूखा मिर्ची है ये, ఎండుమిర్చి, हिंदी मिर्ची डाला, కారం, ఓ हरा मिर्ची डाला, और जिंजर डाला, ఓకే, అల్లం వెల్లుల్లి, और दूसरा పచ్చిమిర్చి, कच्ची मिर्ची डाला, दूसरा ऑनियन से आता। ఆనియన్స్. సో మొత్తానికైతే గీలో మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరిమినవన్నీ దీంట్లో అయితే చేసేసాము. ఇప్పుడు అవన్నీ నెయ్యిలో బాగా వేపిన తర్వాత అవి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రోస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? नेक्स्ट आइटम डालता, थोड़ा फ्राई होने के बाद कड़ी पत्ता डालता, जीरा डालता, लास्ट में पोंगल डालता है। ఓకే, పొంగల్లో ఈ విధానం ఏంటంటే ముందుగా బియ్యాన్ని, బాస్మతి రైస్ బియ్యాన్ని, అలాగే చానా దాల్ని నెయ్యిలో అండ్ వాటర్ వేసేసి దాన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత ఎప్పుడైతే మనకి చిన్నపిల్లల్ని ఉగ్గు చేసే విధంగా ఏదైతే ప్రిపరేషన్ ఉంటుందో అలా ఆ పొంగల్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ నెయ్యిలో వేయించుకున్న దాన్ని ఆ పొంగల్ని యాడ్ చేసేస్తే మనకి కట్ట పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. సో పొంగల్ని మనం చూసాం కదా. సో రైస్ ఉంది, దాంట్లో లవంగాలు ఉన్నాయి, మిరియాలు ఉన్నాయి. సో అదంతా సో లాస్ట్లో అయితే మనకి కొత్తిమీరతో పాటు మనకి బ్లాక్ పెప్పర్ వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్, ఆ స్మెల్, ఆ టేస్ట్ వస్తుందని అంటున్నారు. सॉल्ट है, సో उसमें सॉल्ट ऐड करता। సాల్ట్, ऊपर से सॉल्ट ऐड करना है. ఓకే, పైన నుండి బ్లాక్ పెప్పర్తో పాటు మనకు సాల్ట్ కూడా ये सॉल्ट अपना मास्टर का ऊपर डिफरेंट रहता है मैडम। हमारा कैसा है कारीगर, मैं अपना तरफ से कोई पहले भी डाल सकता है, ये हमारा है। ఓకే, వాళ్ళు మాస్టర్ నేర్పించిన విధంలో చూసుకున్నట్లయితే సాల్ట్ అనేది బ్లాక్ పెప్పర్ వేసిన తర్వాత లాస్ట్లో వేయాలని వాళ్ళు మాస్టర్ నేర్పించారంట. ये लास्ट में थोड़ा घी डाले तो फ्लेवर्स बढ़ जाता। अब ये पोंगल बन के रेडी हो गया। ఓకే, సో మొత్తానికి అయితే గీతో అయితే పొంగల్ రెడీ అయిపోయిందని అంటున్నారు. టేస్ట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో టేస్ట్ చేసేద్దాం పదండి. వేడివేడిగా పొగలు వెళ్తున్నాయి. ఆహా, నెయ్యి పైనుండి అలా జారిపోతుంది. ఆహా, बहुत अच्छी है.